ఒక్కసారి ఆలోచించండి, మన కళ్ళ ముందే మృత్యువు కనిపిస్తూ ఉంటే ఏ క్షణమైనా అది మనల్ని మింగేస్తుంది అని తెలిసి కూడా మనం బతకడానికున్న ఆ ఆఖరి అవకాశాన్ని కూడా మరొకరిని బతికించడానికి వాడే ధైర్యం మనలో ఎంతమందికి ఉంటుంది? అలా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొకరిని బతికించిన గొప్ప వ్యక్తి అతను. ఆపదలో ఉన్నారా, నేనున్నాను అంటూ వేలాది మందికి ఆపద్బాంధవుడుగా నిలిచిన ఆ వీరుడు చివరికి వరద ప్రవాహంలో కొట్టుకుపోయి కన్నీటి వీడ్కోలు చెప్పాడంటే కేరళ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఎవరు ఆ అమరవీరుడు? తన చివరి శ్వాస వరకు మరొకరి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన ఆ రియల్ హీరో గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కేరళలోని తిరువనంతపురం జిల్లా నేమం కల్లియూర్ నివాసితులైన రాజశేఖరన్ గీతా దంపతుల కుమారుడే ఆర్ రాజేష్. స్విమ్మింగ్, ర్యాప్లింగ్ ట్రైనర్ అయిన ఈ రాజేష్ అడ్వెంచర్ డిజాస్టర్ సొసైటీలో ఒక సభ్యుడు. అంతేకాదు, ఆయన ఒక త్రోబాల్ నేషనల్ ప్లేయర్, ఎన్సీసీ క్యాడెట్లకు ట్రెక్కింగ్ నేర్పించే మాస్టర్ కూడా. 2018లో సంభవించిన కేరళ వరదల్లోనూ 2024 నాటి వయనాడ్ కొండచర్యల దుర్ఘటనలోనూ చావు నోట్లో చిక్కుకున్న వేలాది మందిని ప్రాణాలకు తెగించి కాపాడిన ఒక సాహస వీరుడు రాజేష్. అయితే ఒక నెల క్రితమే కన్నూరుకు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన రాజేష్కి ఆగస్టు 1వ తేదీన ఒక వార్త తెలిసింది. కన్నూరు జిల్లా చెరుపుల పంచాయతీ పరిధిలోని పులింగోం మీన్థులిలో కొండచర్యలు విరిగిపడి ఉధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో కాఫీ తోటల్లో పనిచేసే సబనియల్ బెన్నీ అనే 61 ఏళ్ల వృద్ధ రైతు నీటిలో చిక్కుకుపోయాడు. ఈ ఫోన్ కాల్ రాగానే రంగంలోకి దిగిన రాజేష్ అక్కడికి వెళ్లేసరికి ప్రాణభయంతో వణుకుతూ ఒక కొబ్బరి చెట్టు కొమ్మని పట్టుకుని ఆ రైతు వేలాడుతూ కనిపించాడు. ఇది చూసిన వెంటనే తన రెస్క్యూ టీం సభ్యులు షిబిన్, జిజిన్లతో కలిసి ఒక తాడు సాయంతో ఆ నదిలోకి రాజేష్ దిగాడు. మెడలోతు నీటిలో ప్రవాహ దాటికి కొట్టుకుపోతూ మరణంతో పోరాడుతున్న ఆ వృద్ధుణ్ణి చూసి రాజేష్ హృదయం చలించిపోయింది. ఆ క్షణంలో రాజేష్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన లైఫ్ జాకెట్ను తీసి ఆ రైతు బెన్నీకి తొడిగించాడు. అయితే ఆ రైతుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి అందరికంటే చివరన తాడును పట్టుకొని వస్తున్న రాజేష్ చూస్తుండగానే ఆ వరద నీటిలో కొట్టుకుపోయాడు. 3 రోజుల పాటు కొనసాగిన ముమ్మర గాలింపు చర్యల తర్వాత మంగళవారం రాజేష్ భౌతిక కాయాన్ని అధికారులు గుర్తించారు. ఒక రైతు ప్రాణాన్ని నిలబెట్టి తన ప్రాణాన్ని వదిలేసిన రాజేష్ త్యాగానికి రాష్ట్రమంతా బరువెక్కిన హృదయంతో నివాళులర్పిస్తోంది. కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ రాజేష్ భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీరు మున్నీరవుతున్న ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రాజేష్ నిస్వార్థ ప్రేమ, అత్యున్నత త్యాగం ఎప్పటికీ అమరం. ఆయన సగం నిర్మించి ఆగిపోయిన సొంతింటిని ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇతరుల్ని కాపాడటం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన రాజేష్ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక రియల్ హీరోగా చిరకాలం జీవించే ఉంటాడు. సెల్యూట్ రాజేష్, నీ త్యాగం అమరం. കണ്ണൂർ ചെറുപുഴയിൽ പ്രളയജലത്തിൽ ഒറ്റപ്പെട്ടുപോയ ഒരാളെ രക്ഷിക്കാൻ ശ്രമിക്കുന്നതിനിടയിൽ ജീവൻ പൊലിഞ്ഞ തിരുവനന്തപുരം കല്ലിയൂർ സ്വദേശിയും ദുരന്ത രക്ഷാപ്രവർത്തന പരിശീലകനുമായ ആർ രാജേഷിൻ്റെ വിയോഗം വലിയ വേദനാജനകമാണ്. മുൻപും പ്രളയകാലത്ത് ഇദ്ദേഹം ഈ ദുരന്തമുഖങ്ങളിലെല്ലാം രക്ഷാപ്രവർത്തനം നടത്തിയിട്ടുള്ള ഒരാൾക്ക് സ്വന്തം ജീവൻ തണവൽഗണിച്ചാണ് അദ്ദേഹം മറ്റൊരാൾക്ക് ജീവൻ്റെ വെളിച്ചം നൽകിയത്. രാജേഷിൻ്റെ കുടുംബാംഗങ്ങളുടെയും ദുഃഖത്തിൽ പങ്കുചേരുന്നു. അദ്ദേഹത്തിന് സംസ്ഥാനത്തിൻ്റെ ബഹുമതി, സ്റ്റേറ്റ് ഓണർ അദ്ദേഹത്തിന് നൽകാൻ തീരുമാനിച്ചിട്ടുണ്ട്. അദ്ദേഹത്തിൻ്റെ പൂർത്തിയാകാത്ത വീട് പൂർത്തിയാക്കി കൊടുക്കാനും ഉള്ള തീരുമാനമെടുത്തിട്ടുണ്ട്.